పేరుగల్ల పెద్దిరెడ్డి రాబోతున్నాడు. మరి పేరుగల్ల పెద్దిరెడ్డి ఏమేం చేస్తాడు, మరి ఎట్లా ఉండబోతుందనేటటువంటి చూద్దాం. అందరూ ఒకసారి క్లాప్స్, గట్టిగా క్లాప్తో వాళ్ళని ఆహ్వానిద్దామండి. సార్ దగ్గర నిలబెట్టండి సార్. పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టుల నాలు తెచ్చనే మా నాయన కట్టి మురిసిపోయనే మా నాయన పట్టా గొలుసులు తెచ్చనే మా నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టుల నాలు తెచ్చనే మా నాయన కట్టి మురిసిపోయనే మా నాయన మారాని నేనైతే గుర్రామె తానే నా మారాలు అన్ని మోసే పెరుగల్లా 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 పెట్టి పెట్టి పేరుగల్ల పెద్దిరెడ్డి జాగ్రత్త పట్టుకో పాపను.
ఇక్కడ రా మధ్యలోకి రా ఒక్కసారి మీ ముచ్చట్లు ఆపి చప్పట్లు కొట్టాలని ఆశిస్తున్నారు విద్యార్థులు, నేను కాదు విద్యార్థులు. కొంచెం ఉన్నారు కదా. హలో ఇంకా లేట్ అయితే ఎక్కడైతే ఓకే. ఎల్లు వచ్చే గోదారమ్మ. పిల్లలు ఎంత ఫాస్ట్ ఉన్నారు చూడండి. తిమ్మారెడ్డిపల్లి నుంచి ఒకసారి గోదావరి నది పరిసర ప్రాంతానికి వెళ్ళి చూసి వద్దాం. మరి వాళ్ళు మనల్ని ఏమి చూపించబోతారో ఒకసారి చూసి. శ్రీనాథ్, ఒకసారి వాళ్ళకు చప్పట్లతో ఆశీర్వదిద్దాం. చక్కగా చేయాలని పిల్లలు ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి ప్రదర్శన చక్కగా చేయాలని చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదిద్దాం. సాయి పల్లవి, నువ్వు ఎక్కడున్నావు? సాయి పల్లవి వాళ్ళ మదర్ ఎక్కడుంది? పంపించాలి తొందరగా. ఏయ్ సాదా, సాయి పల్లవి నేనుతో ఉంది సార్. Right. రావమ్ము ఆగమంటే రేగేనమ్మ సోగాడు, ఆగడల పిల్లవుడైన నీ ఓడు, ఆగమంటే రేగేనమ్మ సోగాడు, ఆగడల పిల్లవుడైన నీ ఓడు. ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ వాటేసుకుంటే వందేల పంట వద్దంటే విందమన్నప్పు, చెయ్యేస్తే చేమతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ, చెయ్యేస్తే చేమతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ.
మేము ఒక్కటే అడుగుతాం ప్రతిసారి, ఇవ్వట్లేదు మీరు. తప్పట్లేదు, చప్పట్లు కొట్టడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుందండి. మీ ఆరోగ్యం బాగుండాలని మీరు కూడా కోరుకోవట్లేదు, నేను కోరుకుంటున్నాను. కాబట్టి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు బాలంపేట్ ఎల్ఎంఎస్ మాస్టర్ నరసింహ సార్ గారిని మాట్లాడవలసిందిగా, అలాగే పాట కూడా పాడాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. దయచేసి ప్లీజ్ మీరు అంటే ప్రతి ప్రోగ్రాం మాట్లాడకండి అని మేము ఎన్నిసార్లు చెప్పినా మీదే నడుస్తున్నది. కాబట్టి ఇంకొక గంట సేపు మాట్లాడుకోండి. గంట తర్వాత మేము మూసేస్తాం దుకాణం, తర్వాత మీరు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి మాట్లాడకండి. ఇక్కడ చేసేటటువంటి ప్రోగ్రామ్ చూద్దాం. రోజు ఇలాంటి జాతర ఉండదు కదా, దయచేసి చూద్దాం. పిల్లల ప్రదర్శన ఏ విధంగా ఉంటుందని చూద్దాం. రండి సార్. తిమ్మారెడ్డిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి మరి ఉపాధ్యాయులకి, గ్రామ పెద్దలకి మరియు వివిధ పాఠశాల నుండి వచ్చిన ఉపాధ్యాయులకి, గౌరవనీయులు మండల విద్యాధికారి గారికి ఈ రాత్రి వేళ శుభాభివందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క తిమ్మారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీయడమే ఈ వార్షికోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లలు అనేక రకాలుగా ఉంటారు. కొందరికి చదువు అంటే ఇష్టం, కొందరికి ఆటలంటే ఇష్టం, కొందరికి పాటలంటే ఇష్టం. పిల్లలు ఏ విధంగానైనా ఎట్లనైనా సెట్ కావచ్చు. ఇది కూడా ఒక కార్యక్రమం. దీంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఎంత మంచి ఆట ఆడుతున్నారంటే మాకు చాలా ఆనందం కలిగింది. అందుకే ఇలాంటి సంస్కృతిని మనం కాపాడుకోవాలి. పల్లెటూర్లలో, పట్టణాలలో జరిగితే ఇట్లా, కానీ పల్లెటూర్లలో తిమ్మారెడ్డి పాఠశాలలో జరగడం చాలా గొప్ప విషయం. పెద్ద పెద్ద హై స్కూల్లో కూడా జరగవు ఇలాంటి ప్రోగ్రామ్స్. కానీ పరశురామ్ సారు వాళ్ళ ఉపాధ్యాయులు అందరూ ఎంతో కష్టపడి, ఎంతో శ్రమ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మన సంస్కృతిని మనం కాపాడుకున్నాలి. ఏ విధంగా కాపాడుకున్నాలంటే, భారత సంస్కృతి పరిరక్షణకై సాధించాలి సాధన. భారత సంస్కృతి పరిరక్షణకై సాధించాలి సాధన. విజయ పతంబున శ్రమించు తపించు మాతృభూమి ఆరాధన. జయ హో భరత మాత జయ హో, జయ హో జగజనని జయ హో, జయ హో భరత మాత జయ హో, జయ హో జగజనని జయ హో. విజ్ఞానం వీక్షించిన మునులు పొంగి పొరలే మానవతా సుధులు. కణ కణమున చైతన్యము నిండిన సుందర జీవన భూమి ఇది. జగమంతా మన కుటుంబమే, జగమంతా మన కుటుంబమే. ప్రేమామృతము పంచుదాం, విజయ పతంబున శ్రమించు తపించు మాతృభూమి ఆరాధన. జయ హో భరత మాత జయ హో, జయ హో జగజనని జయ హో. ఈ విధంగా మన యొక్క సంస్కృతిని
పాఠశాలలో ఇట్లా కాపాడుకున్నారన్నట్లు. చదువు విషయం లోపల కానీ, ఆట విషయం లోపల కానీ, పాట విషయం లోపల కానీ. అందుకే పిల్లలకి ఉపాధ్యాయులు ఇక్కడ విజ్ఞానాన్ని వంచుతున్నారు. 100% తిమ్మారెడ్డిపల్లి పాఠశాల లోపల అన్ని విధాలుగా చదువులు నేర్పుతారు పిల్లలకి, ఆల్రౌండ్ డెవలప్మెంట్. అందుకే అంటారు విజ్ఞానముతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. విజ్ఞానముతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. లేగదూడగంతులు పసిడి పూల కాంతులు, దాని తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు. లేగదూడగంతులు పసిడి పూల కాంతులు, దాని తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు. ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మవడి, ప్రకృతిలో అణువణువు పసిపిల్ల అమ్మవడి. ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, పిల్లలకు చదువుల బడి. విజ్ఞానముతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పిల్లల చదువే దానికి విత్తు. ఈ విధంగా సంపూర్ణమైన జ్ఞానాన్ని తిమ్మారెడ్డిపల్లి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు మీ పిల్లలకు అందిస్తున్నారా లేదా? సంపూర్ణమైన జ్ఞానాన్ని మీ పిల్లలకు వస్తుందా లేదా? చెప్పండి, వస్తుందా రాకొచ్చిందా? వస్తుందా? వస్తుంది. కాబట్టి ఎక్కడో గవర్నమెంట్ పిల్లలకి ఎక్కడో ప్రైవేట్ స్కూల్ పిల్లలకి వేసే కంటే ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసుకుంటే మీ ఊరు బాగుంటుంది, మీరు బాగుంటారు. వెల్ టాలెంట్ పరశురామ్ సార్ గురించి నేను అనుకున్నా. పరశురామ్ సార్ చాలా ఇదే కాదు, అనేకమైన నాటకాలు కూడా ఇస్తాడు ఆయన. ఆయన వాట్సాప్ దీంట్లో ఫేస్బుక్ దాంట్లో చూస్తూ. కానీ రకరకాలైన కళాకారులు ఈ యొక్క పాఠశాలలో ఉన్నారు. విద్యాపరంగా, ఆటల పరంగా, పాటల పరంగా, సాంస్కృతిక కార్యక్రమాల పరంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ మా తిమ్మారెడ్డిపల్లి పాఠశాలలో ఉన్నది. కాబట్టి నన్ను పోయిన సంవత్సరం ఆహ్వానించారు. ఇప్పుడు కూడా పరశురామ్ సార్ రావాలి సార్ మీరు అన్నారు. నేను ఇక్కడనే బాలంపేట పాఠశాల స్కూల్ చిన్న స్కూల్ హెడ్ మాస్టర్ని. నన్ను ఆహ్వానించినందుకు మన పరశురామ్ సార్ గారికి, వాళ్ళ ఉపాధ్యాయ వృద్ధానికి మరియు అట్లనే గ్రామస్తులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేము పిలిచినప్పుడు గత సంవత్సరం కూడా హైదరాబాద్లో ఉన్నారు, ఈ సంవత్సరం కూడా మీరు హైదరాబాద్లో ఉన్నారు. మీరు హైదరాబాద్కి పోయిన రోజు మేము ప్రోగ్రాం పెట్టుకుంటాము. అయినా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరము హైదరాబాద్ నుంచి తాండూరు నుంచి మళ్ళీ ఈ చీకటి వేళలో మా పాఠశాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి మీ చక్కటి సందేశాన్ని అందించినందుకు మా పాఠశాల తరఫున, మా గ్రామం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇప్పుడు లవకుశలు ఒకసారి వాళ్ళ యొక్క ప్రదర్శన ఇవ్వబోతున్నారు. లవకుశ ప్రదర్శన చూసిన తర్వాత మన మండల విద్యాధికారి మాట్లాడాల్సిందిగా ఉంటుంది. కాబట్టి ఒకసారి లవకుశుల యొక్క ప్రోగ్రాం తిలకిద్దాం సార్. ఓకేనా?
సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ తెలుగు వీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరి రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ రాముగని ప్రేమ గునే రావణు చెల్లి ముక్కు చెవులు కోసి సౌమిత్రి రాసిల్లి రాముడు నా మాట విని ప్రాంతము కూడి మైథిలిని కొనిపోయే మాయలు కొన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ కృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల హనుమంతుడు లంక చేరి వెదకెను నలుదిశల శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ స్వాహియని అశోకవనిని శోకించే సీత స్వాహియని అశోకవనిని శోకించే సీత దరికిదని ముద్రిక నిడి తెలిపే విపుని వార్త ఆ జనని శిరోమణి అందుకొని భామని ఆ జనని శిరోమణి అందుకొని భామని లంక కోటి రాముని కడపెరగెను మృముర్యుమని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ దశరథ సోనుడు లంకను దాసి దశ కణ్కుతలలు పోసి దశరథ సోనుడు లంకను దాసి దశ కణ్కుతలలు పోసి ఆతలి నమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి అయో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష పతియానతి తలదానికి అగ్ని దూకే సీత
दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आरानुबाहुम् अरविन्ददलायताक्षम् रामम् సుగుణధామ రఘువంశ జలకి సోమా శ్రీరామ సుగుణధామ సీతామనోభిరామ సాకేత సార్వభౌమ శ్రీరామ సుగుణధామ అందస్మిత సుందర వదనారవిందరామ ఇందిరామలాంగవందిత సుశ్రామ. ఒక్కసారి లవకుశులకు గట్టిగా చప్పట్లు కొడదాం. రామాయణాన్ని మనకు ఒక చిన్న సన్నివేశం చూపించినందుకు వాళ్ళకు ఒకసారి చప్పట్లు ఆశీర్వదించారు. ఇప్పుడు మండల విద్యాధికారి శ్రీ వెంకటస్వామి సార్ గారిని మాట్లాడాల్సిందిగా చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను ఇంకా గ్రామస్తులు శ్రేయభిలాసులు మహిళలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. నేను 96 లోపల లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ సార్ నా యొక్క స్టూడెంట్ సార్ చాలా గర్వకారణం. అంటే అప్పుడున్న ఉపాధ్యాయులు పిల్లలకు ఇటువంటి నాటకాలు నేర్పినారు. ఆ నాటకాలకు చాలా ఆకర్షితులయ్యి మరి ఇదే పాఠశాలకు ఉపాధ్యాయుల ప్రధాన ఉపాధ్యాయులు వచ్చి పిల్లల లోపల ఆ కళా దృష్టిని పెంపొందించిందంటే చాలా నాకు సంతోషం అనిపిస్తుంది. ఏదైనా కూడా పశువులు వచ్చి శిష్యులు వచ్చి గానరసం పని అన్నారు. అంటే పశువులైనా శిష్యులైనా ఎవరైనా కూడా కళలకు ఆకర్షితులవుతారు. మరి ఇప్పుడు విద్యార్థులు అందరూ కూడా నాటకాలు డ్యాన్సులు అన్నిలో ప్రదర్శిస్తున్నారు. ఇంతమంది విద్యార్థులు ఇంతమంది పేరెంట్స్ అందరూ కూడా కళలను దృష్టిగా చూస్తున్నారు. అంటే ఈ కళలకు అట్లా ఆకర్షించే గుణం అనేటువంటి విద్యార్థులు కనుక వీటితో పాటు ఈ కళని కూడా తప్పనిసరిగా ఆ పాఠశాలలో కూడా మరి సారు ప్రయత్నం చేసి డెవలప్ చేస్తున్నాడు. మరి వీరికి పాఠశాల బృందానికి ప్రధాన ప్రత్యేకంగా చేస్తున్నాడు. ఈనాడు ప్రభుత్వం చూస్తున్నాము అనేక రకమైనటువంటి ఉచితంగా పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఉదయం కూడా టిఫిన్ ప్రతిరోజు కూడా ఒక ఐటమ్ వేరుగా ఉంటుంది. పూరి ఇడ్లీ దోశ అనేటువంటి చేస్తున్నారు. మరి ఉచిత పుస్తకాలు తర్వాత డ్రెస్ తర్వాత ఫీజు అనేది లేదు. కళల గురించి తర్వాత మన ఉపాధ్యాయులు కూడా అనేక రంగాల్లో కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తుంది. కనుక పేరెంట్స్ అందరూ ఒక గమనించి ఈ పిల్లల్ని తప్పనిసరిగా ఈ పాఠశాలలో చదివించాలి. విద్య గురించి అంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో పేద వాళ్ళు ఉంటారు. ఆ పేదవారి కోసం ప్రభుత్వం ఈనాడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కనుక ఆ డబ్బుని ప్రైవేట్గా పెట్టేకగా వాళ్ళ పేరు మీదుగా ఆ డబ్బులు తీసి వాళ్ళ యొక్క బ్యాంకులో పెడితే వాళ్ళ ఉన్నత విద్య కోసం ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాన్ని పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఏర్పాటు చేసి జాయిన్ చేసి విద్యాభివృద్ధికి ఆ రకంగా సహకరించాలని కోరుకుంటున్నాను. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పరిచినటువంటి ప్రధాన ప్రజలు ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘ మండల అధ్యక్షుడు అటవ పరమేశ్వర గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఇంకా చాలా చక్కనైనటువంటి ఒక నాటిక, ఇంకా 4-5 పాటలు, చాలా చక్కనైనటువంటి కోలాటం సాంగ్ ఇప్పటి వరకు చూడలే. కోలాటము లిజిల్స్ చాలా చక్కగా ఉన్నది. ఇంకో గంట లోపల మన కార్యక్రమం అయిపోతా ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా విన్నవిస్తాం. నేటి ఈరోజు రాత్రి సమయంలో పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేటి ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు శ్రీ పరశురామ్ సార్ గారిని, అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దౌలతాబాద్ మండల విద్యాధికారి అయినటువంటి శ్రీ వెంకటస్వామి సార్ గారికి, అలాగే గ్రామ ప్రథమ పౌరుడు శ్రీ చిన్న మొగలప్ప సార్ గారికి, మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ అయినటువంటి అర్ణమ్మ గారిని, మరియు ఉప సర్పంచ్ అయినటువంటి రసల్బి గారి శ్రీమతి రసల్బి గారిని, మరియు సోదర సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, మరియు విద్యార్థులకు, మరియు మరీ ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ ఈ సాయంకాల సమావేశ సందర్భంగా మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా నా పేరు కాట్రావత్ రమేష్ నాయక్, TGUS తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ అనే సంఘ బాధ్యునిగా నేను ఈ దౌలతాబాద్ మండలంలో పనిచేస్తున్నాను. మరి ఈ సమావేశానికి ఇలాంటి కార్యక్రమం అనేది నేను పాల్గొనడం అనేది ఇది 2వసారి. దౌలతాబాద్ మండలంలో కనుక మనం ఒకసారి చాలా పాఠశాలలు ఉన్నాయి, దాంట్లో చిన్న పాఠశాలలు ఉన్నాయి, పెద్ద పాఠశాలలు ఉన్నాయి. కానీ దౌలతాబాద్ మండలంలోనే ఏ పాఠశాలను కూడా చేయలేని సాహసం ఒక్క తిమ్మారెడ్డిపల్లి పాఠశాల చేస్తుందంటే ఈ దౌలతాబాద్ మండలంలోనే ఈ గ్రామానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి కార్యక్రమం అనేది మనకు చాలా అవసరం. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే మన గ్రామంలో ఒక పండగ వాతావరణం లాంటిది. ఇలాంటి వాతావరణం పొందాలంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటివి దొరకవు. ఇలా సంతోషాన్ని మనం డబ్బులతో కొనుక్కోలేము. నువ్వు డబ్బులు పెట్టినా కూడా ఇలాంటి ఆనందాన్ని మనము కొనుక్కోలేము, పొందలేము. కాబట్టి ఇలాంటి ఆనందాన్ని ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఈ రాత్రిపూట మనము అనుభవిస్తున్నామంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇక్కడ వారి యొక్క త్యాగాలు చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ పాఠశాలలో వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి తీరును మనము గమనించవలసిన విషయం ఉంది. ఈరోజు ఈ సభ ముందుకు వచ్చి నేను మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే ఈరోజు ఈ విద్యార్థులు ఉన్నందుకు నేను ఈరోజు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా. నాకు అన్నం పెట్టేది ఈ విద్యార్థులే. నా వృత్తి ధర్మం అనేది, నా బాధ్యతను అనేది నేను నిర్వర్తించాలి. ఎప్పుడైతే నేను ఒక ఉపాధ్యాయునిగా ఎంపికనైనను నా పిల్లలకు న్యాయం చేయగలగాలి. అప్పుడే నా జీవితానికి సార్థకత అనేది జరుగుతుంది. చాలా మంది ఉపాధ్యాయులు ఉంటారు, గురువులు అనేది చాలా మంది ఉంటారు. కానీ కొందరిని గురువులు అంటాం, కొందరిని సద్గురువులు అంటాం. గురువు వేరు, సద్గురువు వేరు. గురువులు అంటే కేవలం తరగతి గదిలో పాఠశాల కార్యక్రమాలు అయినటువంటి పాఠాలకు సంబంధించిన పాఠాలు మాత్రమే బోధించే గురువులు ఉంటారు. సద్గురువులు అంటే ఎవరంటే పాఠశాలకు సంబంధించిన తరగతి గదులకు సంబంధించిన పాఠాలు చెప్తూ
జీవితంలో ఎదగాలంటే ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ఎలాంటి భావాలు ఉండాలి, సమాజంలో మనము ఎదుగుదలకు కావాల్సినటువంటి లక్షణాలు ఏంటిది తెలిపేవాడే సద్గురు. సో మనం ఎప్పుడు కూడా మనం కోరుకునేది గురువులు కాదు, మనకు కావాల్సింది సద్గురువులు. ఆ సద్గురు ఎవరు ఉన్నారంటే ఈరోజు మీ గ్రామంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి తిమ్మారెడ్డిపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందం. అలాంటి ఉపాధ్యాయ బృందాల్ని మనము గ్రామంలో ఉండే ప్రతి పౌరులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా మనము ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఇది ఒక ప్రోగ్రాం చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కూడుకున్నది. డబ్బులు కావాలి, డబ్బులున్న టైం కావాలి. ఈ డబ్బు టైం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా అరుదు. అలాంటి అరుదైనటువంటి సన్నివేశాన్ని మన అందరి ముందు ఈరోజు మన ఉపాధ్యాయ బృందం మీకు అందిస్తున్నారంటే మీరు ఉపాధ్యాయులకు గౌరవించవలసిన అవసరం ఉంది. నేటి కాలంలో విద్య అనేది కేవలం ఏ ఉద్యోగానికి మాత్రమే కాదు. విద్య అనేది మనము నేర్చుకుంటే అనేక రంగాలలో ఎదగొచ్చు. అలా అన్ని రంగాలు ఎదగడానికి కావాల్సింది విద్య. మన జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలన్నీ నెరవేర్చాలంటే మనకు ఇవ్వాల్సింది ఒకటే ఒకటి, విద్యార్థులకు చదువు ఒక్కటే. చదువుతోనే నీ జీవితం అనేది సార్థకం అవుతుంది. అంటే మనం చేయాల్సిన పని ఏంది? విద్యార్థులేక తల్లిదండ్రులుగా మీరు ఆస్తులు ఇవ్వనక్కర్లేదు, అంతస్తు ఇవ్వనక్కర్లేదు, భూమి అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, ఏం లేదు. వాళ్ళకు మంచి చదువు అందించాలి. మంచి చదువులు అందించాలంటే మన యొక్క బాధ్యతలు ఏంటి? గురువు కేవలం గురువు మాత్రమే. ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్ అనేది శబ్దం వస్తుంది. అదే కేవలం గురువు బాధ్యత ఏంటిది? పాఠాలు చెప్తాడు, కానీ నేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పిల్లలు. మరి నేర్చుకునేటప్పుడు పిల్లలు గమనించవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. సో ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పిల్లలని మన యాజ్ ఏ తల్లిదండ్రులుగా మనం ఎన్నో పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి, కానీ మీకు చేయాల్సింది ఏదో ఒక గంట సేపు పాఠశాల అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హోంవర్క్ను చేస్తున్నారా లేదా? వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనసు ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. మనం తల్లిదండ్రులు చేసేటటువంటి పనులు ఏవి కూడా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, పిల్లల ముందు ఎప్పుడు చేయకూడదు. మనము పిల్లలు పుట్టంగానే వాళ్ళకి మాటలు రావు. ఎట్లొస్తుంది? వాళ్ళు పెద్దవాళ్ళని చూసి వింటూ నేర్చుకుంటారు. అలాంటప్పుడు ఆ వాతావరణంలో ఎదిగేటప్పుడు ఆ పిల్లవాడిని సౌహృదమైన వాతావరణంలో పెంచితేనే ఆ పిల్లవాడు కూడా ఆ విధంగా తయారవుతాడు. లేదు, సమాజానికి ఏమవుతుందంటే నేటి కాలంలో చదువు అందరికీ ఉంది, కానీ సమాజంలో ఎక్కువగా నేరాలకు పాల్పడుతుంది ఎవరంటే విజ్ఞానవంతులే. ఎందుకు? తెలుసు ఇది తప్పని తెలుసు, అయినా తప్పు చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే సమాజంలో ఈరోజు మనము ఎదగాలన్నా, సమాజంలో ఒక మంచి విలువలతో నివసించాలన్నా చదువుదారని సాధము. సో ఇలాంటి చదువును మన ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి. విద్యార్థులను ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలియజేస్తూ, మరియు మా విద్యార్థులు వాళ్ళ డ్యాన్సులు కానీ, మా చిన్నారి విద్యార్థులు వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నేను కూడా చేస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆ కాలంలో మేము చదువుకునే కాలంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఆటలు పాటలు ఇలాంటివి లేవు. కేవలం చదువు ఒక్కటే చెప్పేవాళ్ళు. చదువు చదవకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంత పెద్ద
కట్ట తీసుకొని కొట్టేవారు. ఇప్పుడు పిల్లలను కొట్టొద్దు, తిట్టొద్దు, ఏమనొద్దు, కానీ చదువు రావాలి. అంటే ఎవరైనా సరే, మన ఇంట్లో అయినా సరే, బయటను, మన ఇంట్లో ఒక ఇద్దరు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వాళ్ళిద్దరిని మనము సెట్ చేయాలంటే మనకి ఎంతో ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇంతమంది విద్యార్థులను ఒక పాఠశాలలో వాళ్ళు సెట్ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మనము గమనించవలసిన అవసరం ఉంది. సో ఎప్పుడు కూడా మీరందరూ తప్పకుండా విద్యార్థులను ఒక బాధ్యత వైపు నడిపించాలని, మాట్లాడాలంటే చాలా ఉంది, బట్ సమయం లేదు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ పరశురామ్ సార్ గారు ఒక గిరిజన జాతికి చెందినటువంటి బిడ్డ. ముఖ్యంగా గిరిజన జాతికి చెందినటువంటి బిడ్డ అని ఎందుకు అంటున్నానంటే, అతను తన కళ్ళార చూసిండు, కష్టం విలువ తెలుసు, అమ్మ నాన్న పడినటువంటి కష్టాలు తెలుసు. వాళ్ళు పడినటువంటి కష్టాలు మళ్ళీ వాళ్ళ పిల్లలు పడవద్దు, కాబట్టి ఆ పిల్లలు ఒక మంచి మార్గంలో వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన గ్రామ విద్యార్థులందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నటువంటి ఈ గ్రామ పౌరులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ఉపాధ్యాయ బృందాన్ని కూడా నాకు ఆహ్వానాన్ని అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చక్కటి నాటిక బృందావనం నుండి ఒక్కసారిగా వనంలోకి వెళ్ళి తిరిగొద్దాం అనేటటువంటి కాన్సెప్ట్తో మరి రాధాకృష్ణులు వెళ్ళినటువంటి సందర్భంలో ఈ యొక్క చిన్న నాటికను మా పాఠశాల ఉపాధ్యాయుల చేత రచించబడినటువంటి ఒక చిన్న నాటిక ఒకసారి తిలకించి పిల్లలకు ఆహ్వానిస్తారని కోరుతూ వాళ్ళను చప్పట్లతో, గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. నెలవంక వచ్చి ఉన్నది, కానీ ఆ నీలవర్ణము కలిగిన కమలానయనముల నారాయణుడు నా స్వామి, నా ప్రాణనాథుడు మాత్రం ఇంకా రాలేదు. ఎవరిని కలవరిస్తున్నావు? సోదరి, నువ్వు చిన్నపిల్లవి, నీకెందుకులే. కానీ సోదరి, నీకు విషయం చెబుతాను, కాస్త ఆలకించవా? నేను ఆలకించవలసిన విషయం కూడా ఉందా? ఏంటో చెప్పు మరి, ఆలకించదను. సోదరి, నువ్వు మన బృందావనానికి వెళ్ళి బృందావన డోలుడు, గోపిక వల్లభుడు, మురళీధరుడు కృష్ణయ్యను మనమున్న ఈ వనములోకి తోలుకొని వచ్చదవా? అవునా? అలాగే అక్క, తోలుకొని వచ్చదను. నారాయణ 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 నారాయణ. ఈ చల్లని గాలి గిలిగింతలకు ఉలుకు పలుకు లేని ఓ పడతి మన ముందు ఒంటరిగా కూర్చోవడమా? నారాయణ 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 నారాయణ. ఎవరమ్మా మీరు? ఈ సమయాన ఏకాంత చింతాకాంతమైనావు. నారద మునీంద్ర, ప్రణామములు. నేను రాధికను. అయ్యో, మీరా? నారాయణ నారాయణ. మిమ్మల్ని ఇలా చూసి ఆశ్చర్యుడ. ఈ సంధ్యా సమయాన
చల్లని వెన్నెలలో ఉన్న ఏకాంతమా? ఈ ఏకాంతమునకు కారణమేంటో తెలిపేదవా అమ్మా? మరేమీ లేదు మునీంద్ర, మీ నారాయణుడు నా రమణీయుడు నందగోపాలుడు ఈ వెన్నెల రాత్రి యందు చక్కని మురళీగానంతో జలపాత సెలయల్లో మురిసిపోయేలా వేణుగానాన్ని వినిపిస్తాడని పులంకించి వచ్చి తిని. ఆహా, అమోఘం, ఆనందం, ఆనందకరమైన వార్త అందించింది. నేను విని తరించేదను. మరేది తల్లి మురళీగానంలో గోపాలుడు? నారద మునీంద్ర, అతని లీలలు మీకు తెలియనివా? అవును తల్లి, నారాయణుడి లీలలు కోకొల్లలు. అతని లీలామృత దారులు మనమంతా తరించాలి, కానీ ఆయన మాయ ఎందుకు ఈ బ్రహ్మాండమే తాండవం చేసింది. మనం ఎంత తల్లి ఆయన నారాయణుడి రాక ఇంకా తెలియకున్నది. నేను ఒక మాట నారాయణుడి చింత ఏగి వచ్చాను. నారాయణ 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 నారాయణ. నేను వచ్చుటలో కాస్త ఆలస్యమైందని నాకు అనిపించుతున్నది, కానీ మౌనం నన్ను ఆటపడక లేక నిజంగానే అలిగావా? ప్రాణేశ్వర, ప్రాణనాథ, నీ ఆలస్యమునకు కారణములు ఏవైనా వివరించదవా? నువ్వు వచ్చేదవన్న కోటి ఆశతో నా నయనాలు వేచి ఉండి చూసి చూసి చూడలేక, వేచి ఉండే ఓపిక లేక నా కళ్ళ యందు తడి చేరినది. నన్ను ఒంటరిగా ఉండను. ప్రాణేశ్వరి, మీ మధురమైన మాయ పలుకులచే నన్ను ఎంతగానో గుర్తించుతుంది, కానీ నేను మీతో నృత్యం చేయడం. స్వామి, వేల మంది గోపికలతో నృత్యం ప్రదర్శించారు, కానీ మేము అడిగిన ఎడల మమ్మల్ని మా మదిని రంజింపచేయడానికి మీరు అంగీకరించారు. చూడు సఖి, నువ్వు కోరిన నీ మదికి నచ్చిన ఆనందభరితమైన విన్యాసం చేయడానికి ఈ వనమందు పులివిప్పి నాట్యం ఆడటానికి సిద్ధంగా ఉన్న నిములన్నీ వచ్చుచున్నవి. కానీ వాటితో పాటుగా నీవు నృత్యం ప్రదర్శించగవా? ప్రదర్శించగలను స్వామి, కానీ ఒక షరతు. అంగీకరించగలరా? మళ్ళీ షరతు విధించింది వారాగా? ఏమిటా షరతు? స్వామి, పలికెదను. మీ మధురమైన మురళీగానంతో పాటుగా మమ్మల్ని మా మదిని రంజింపచేయడానికి మీరు కూడా మాతో నృత్యం చేదురని మాట ఇవ్వండి. ఆహా ప్రాణేశ్వరి, మీ మధురమైన మాయ పలుకులచే నన్ను ఎంతగానో గుర్తించుతుంది, కానీ నేను మీతో నృత్యం చేయడమా? స్వామి, వేల మంది గోపికలతో నృత్యం చేదురు, కానీ మేము అడిగిన ఎడా మమ్మల్ని మా మదిని రంజింపచేయడానికి మీరు అంగీకరించరు. రాదా? నేను మీతో నృత్యం చేయడం తప్పదంటావా? ప్రయత్నించగలను, పద. गोरी तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा आखिर यहाँ रे। उस पर रूप तेरा साधा, चंद्रमा जो आधा आधा जवारे। गोरी तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा आखिर यहाँ रे, आखिर यहाँ रे।
करता है मोर के पाँव में पायलिया पहना दूं कुहू कुहू गाती कोयलिया को फूलों का गहना दूं यही घर अपना बनाने को पंछी करे देखो ये जमारे गोरी तेरा गाँव बड़ा प्यारा मैं तो गया मारा आके हमारे उस पर रूप तेरा साधा चंद्रमा जो आधा जवारे आधा जवारे సార్ మా మండల విద్యాధికారి ఆండూరు నుంచి విచ్చేసినందుకు మళ్ళీ వాళ్ళు వెళ్ళాలంటే కొద్దిగా సమయం అవుతుంది కాబట్టి మా పాఠశాల చిరు జ్ఞాపికను వాళ్ళకి అందిస్తున్నాం కాబట్టి ఒక 5 నిమిషాల లోపల ఈ జ్ఞాపికను వాళ్ళకి అందించిన తర్వాత మగపిల్లలు చేసేటటువంటి కోలాటము తర్వాత డ్యాన్సులు చాలా చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి. మీరు ముందే పెట్టేస్తే వెళ్ళిపోతారని లాస్ట్ వరకు ఆపిన ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీది ఇదే ఊరు, మీరు పక్కన పోయి పడుకోవాలి. నేను పాలమూరు వాళ్ళని ఎప్పుడు లేకుంటే నేను వెళ్ళిపోతాను. మీరు కార్యక్రమం చేసినాక మీరు వెళ్ళిపో. సరేనా సార్? అలాగే బాలంపేట ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం నరసింహ సార్ గారిని కూడా చిరు జ్ఞాపకాన్ని అందించాల్సిందిగా మా ఉపాధ్యాయ బృందానికి అందుతున్నాం. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. తాండూరు నుంచి ఈ రాత్రిలో వచ్చినందుకు
అలాగే డిఆర్పి సాయి సార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి బోలో తరరా సాంగ్ నుంచి మా విద్యార్థులు ఒక చక్కటి నృత్య ప్రదర్శన మీకు ఇవ్వడానికి రాబోతున్నారు. మనం గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఒకసారి వాళ్ళకు చప్పట్లతో ఒక కొత్త శక్తిని మనం ఇస్తే వారు మరింత ఉధృతంగా విధంగా నృత్యం ప్రదర్శిస్తారు.
నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే మీరు ముచ్చట్లు పెట్టండి. చిన్న ఉన్నాము. సార్ మీరు కూడా రండి, పైకి రండి. మేడం మేడం మీరు కూడా పైకి రండి. ఇది పడుతుంది కదా, ఇది పడుతుంది. తమ్ముడు తమ్ముడు లైవ్ వస్తుందా? ఒక్క నిమిషం. ఓకే. మా పిల్లలు పంజాబ్ నుండి వచ్చి ఒక చక్కటి నృత్య ప్రదర్శన చేస్తూ చేస్తూ అటువైపుగా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు మన్యంకొండ గుడి కనిపించిందంట. నెక్స్ట్ మన్యంకొండ పైన కూడా వాళ్ళు ఒక పోరాటం సాంగ్ ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంటారు. అంతకంటే ముందు మన గ్రామ ప్రథమ పౌరులు మృదు స్వభావి వారి యొక్క అమూల్యమైనటువంటి ఒక 4 విషయాలు విందాం. కాబట్టి మన గ్రామ సర్పంచ్ గారిని ఒక చక్కటి విషయాలు మా పిల్లలకు అలాగే గ్రామ ప్రజలకు అందిస్తారని వాళ్ళకు సవినయంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. విద్యార్థులు ముచ్చట్లు పెట్టొద్దు మీరు. మరియు వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు మరియు వారందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా కనబడే ఉన్నా కూడా కొద్దిగా ఇది కావచ్చు, ఎప్పుడు మాట్లాడలేదు. మన బాలపేట తమ్ముడు ఏమన్నారంటే స్కూల్ పిల్లలకు ఒక టీచర్ను ఏర్పాటు చేయాలని అడిగింది. అది మా సాధ్యమైనంత వరకు చేస్తాము. ఇక్కడ నుంచి పరిసరం సార్ని కూడా తెలిసి తీసే ప్రసక్తి ఏది లేకుంటుంది. సార్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయన పెట్టుకుంటాం, ఎక్కడ పోయేది లేదు. ఇంత మంచిగా ఆట ఆడిపించి ఇంత మంచిగా స్కూల్ ఇది కదా, మరి సార్ని ఇచ్చేది ఇచ్చేది ఎందుకు? మా ప్రయత్నం మేము చేయాలో చేస్తాము. ఇక ఇది మాట్లాడడానికి ఉన్నటువంటి సార్ గారికి అందరికీ మా సార్ మీ అభిమానం ఈ విధంగా ఉంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే మా వృత్తి అది కాబట్టి మా సంతోషం అనేటటువంటిది పిల్లల్లో చూస్తేనే మాకు అనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క అభిమానానికి అలాగే మీ ఊరు చూపి నిజంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు మిగతా గ్రామాలలో కూడా పనిచేసినా కానీ మీ గ్రామంలో ఉన్నటువంటి ఆప్యాయత నాకు ఎక్కడ లభించలేదు చెప్తున్నాను. మాకు కూడా ఈ గ్రామం నుంచి వదిలి వెళ్ళాలనేటటువంటి ఇష్టం 1% కూడా లేదు. కానీ పూర్వం అనేటటువంటిది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దూరం అనేటటువంటిది చాలా ఉదయం ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం 7 గంటలకు నేను బస్సు ఎక్కితే నేను ఇంటికి వెళ్ళడానికి సాయంత్రం 7 అవుతుంది. ఆ దూరం కారణంగా ఎప్పుడు ట్రాన్స్ఫర్ పడితే అప్పుడు వెళ్ళాలని ఆలోచన ఉంది. ఎప్పుడైనా వద్దాం సార్, ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత చేసినప్పుడు మాకు కూడా తెలియదు ఉంది. నా అదృష్టమేమో నేను ఇంత ఇచ్చేసింది. నేనున్న పీరియడ్లో నేను వచ్చిన కాబట్టి నాకు అదో అదృష్టమేమో. అదంతా కూడా మనం కలిసేటటువంటి ఒక భాగ్యం అనేటటువంటి రాసి ఉంటుంది. కాబట్టి మీతో అలాగే ఈ గ్రామ ప్రజలందరితో
మా యొక్క చిరు జ్ఞాపకం మీ అందరికీ ఎల్లవేళలా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు వెళ్ళొద్దని కోరుకోవాలి, నేను వెళ్ళాలని కోరుకోవాలి. ఎవరికి విజయం సాధిస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరు కూడా దయచేసి మీదంతా ఇదే గ్రామం కాబట్టి పిల్లల ప్రదర్శన మొత్తం మీరు వెళ్ళిపోతే ఆ ప్రదర్శన ఆపేయాలన్నా చెప్పండి. కాబట్టి దయచేసి ఇంకో 1 అవర్ లోపల పిల్లల ప్రదర్శన అయిపోతుంది, చక్కగా మీరు వెళ్ళిపోవచ్చు. కాబట్టి అలాగే వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా చిరు సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నృత్యం తిరిగిచ్చిన తర్వాత మరొక డ్యాన్స్తో ముందుకొస్తాం. గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఆహ్వానిద్దాం. అంది సార్, పాఠం సిద్ధం చేయండి.
चल ग्राम आगे नहीं कर दे ले ले हमें ले लाड़ దగ్గరికి రా ముందరికి రా ఇక్కడ గడ్డి మోపు ఎత్తుకున్నటువంటి పిల్లలందరినీ ఒకసారి చూడండి. అందుకే ఏం చేయాలంటే అప్పుడప్పుడు మనము పిల్లల్ని చేనికి తీసుకుపోయి కట్టెల మోపు గడ్డి మోపు ఎట్లా ఎత్తాలో చూపిస్తే వాళ్ళు కరెక్ట్ ఎత్తుకోవడానికి వస్తారు. వాళ్ళకి గడ్డి మోపు ఎట్లా పెట్టుకోవాలని తెలవడం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, పొలానికి వెళ్ళినప్పుడు తోలుకపోవాలి. వాళ్ళకి చేతనైన కట్టెల మోపన్నా గడ్డి మోపన్నా వాళ్ళకి నెత్తి మీద పెట్టాలి. దాన్ని ఎట్లా ఎత్తుకోవాలి, దాని బరువు ఏంది, బాధ్యత ఏంది, ఎట్లా దించాలనేది పిల్లలకు తెలుస్తుంది. అంటే రోజు పని చెప్పమని కాదు, ఇవన్నీ జీవితంలో ఒక భాగం. నేను మీకు పదే ఒక విషయం చెప్తున్నా. ఇంట్లో ఆడపిల్లలకు ప్రతి పని నేర్పించాలి. ఇంట్లో ఆడపిల్లలకు ప్రతి పని నేర్పించాలి. మగపిల్లలకు ఊళ్ళ తిరగమని ఇంటిపెట్టొద్దు. మగపిల్లలకు కూడా పొలానికి వెళ్ళినప్పుడు మనము ఎడ్లను కొట్టుకురా, ఆడి మేక తీసుకురా, ఏట పెట్టు, దొత్తిలు కట్టు అనే పని చెప్పాను. ఆ పని రావాలి. నేను అన్ని పనులు చేస్తాను. మా నాన్న నాకు అన్ని పనులు నేర్పించాడు. చేయకపోతే దెబ్బలు కూడా వేసినాడు. కానీ నేను ఇప్పుడు వ్యవసాయ పని చేయడానికి పోతలేదు. ఈ పని ఒకానొక సందర్భంలో అవకాశం వచ్చినప్పుడు నాకు ఈ పని రాదు అని వెనక్కి జరగదు. ఒక పని నేర్చుకోవడంలో తప్పు లేదండి. ఏ పనన్నా కానీ నేర్చుకోవడంలో తప్పు లేదు. ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రీల చేత వాళ్ళు ప్రతిరోజు మేస్త్రి పని చేయగలరు. నేను కూడా వాళ్ళతో పాటు మేస్త్రి పని చేయగలను. వాళ్ళంత స్పీడ్ కాకపోయినా స్లోగానైనా నేను మేస్త్రి పని చేయగలను. నాకు మేస్త్రి పని కూడా వస్తుంది. కాబట్టి నేనేదో గొప్పని కాదు, కానీ పిల్లలకు ఖచ్చితంగా సమయం ఉన్నప్పుడు మనం ఇంట్లో చేసేటటువంటి పనులు నేర్పించండి. నాకొక్కడే కొడుకు, నేను ఏం పని చెప్పను, నీకొక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుకు రేపు నీకు ఒకటే కోడలు వస్తుంది. ఆ ఒక్క కొడుకు ఒక కోడలు కమ్మగా చేసుకొని తిండికి మరుగుతారు. నిన్ను నీ భార్యను బయట ఉండబెడతారు. కాబట్టి అటువంటి భవిష్యత్తులో మనకు ఆ రోజులు రావద్దు అంటే మనము మన పిల్లల్ని ప్రతి పని నేర్పించాలి, బాధ్యత నేర్పించాలి. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్లకు నీళ్ళిచ్చిరా, అన్నం పెట్టు, రొట్టిచ్చిరా, పో, నీళ్ళు తాగుతాడేమో అడుగు అనేటటువంటి మాటలు మన పిల్లలకు మనం నేర్పించాలండి. అది నేర్పిస్తే రేపు మనం కూడా ముసలు కాబోతున్నాం. మనము ముసలిగైనాక మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇది నేర్పించారు కాబట్టి వాళ్ళ కొడుకులకు కూడా వారు మనల్ని ఇంత నీళ్ళు పోయడానికి నేర్పిస్తారు. నా కొడుకు పని చెప్తావేమే నువ్వు అని మనల్ని ముసలిదాన్నో నా ఫ్రెండ్లాన్ని కొట్టినామనుకో, రేపు వాడు మనకు ఏమి అసలు వంగి కాదు కదా తొంగి కూడా చూడాలి. ఇవన్నీ రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఇంట్లో అమ్మాయి ఉన్నదంటే ఎన్ని కోటి రూపాయలు పెట్టి చదివించినా ఇంట్లో పెట్టుకున్నా ఏదో ఒక రోజు లగ్గం చేయాలి. లగ్గం చేసిన తర్వాత మనం ఇంట్లో పెట్టుకోము కదా, అత్తారింటికి పంపించాలి కదా. అప్పుడు అత్తారింటి కూడా చక్కగా పనులు చేస్తే మనైనా బాగా పనులు నేర్పించాలని బతుకుంటాం. ఒక పని తప్పుపోయిందంటే మీ అమ్మ సగం మాట్లాడతాడు, ఇదేనా మీ నాయన పెద్ద మోతపరి మాటలు మాట్లాడతాడు, నీకు అన్నం ఎట్లా వండాలో నేర్పించలేరా? పాప మా అమ్మాయికి నాయన అన్నం ఎట్లా వండాలో నేర్పిస్తారా? తల్లి నేర్పించాలి. కుండలు కూడా సంవత్సరం దోమనికి రాదు. నీకు ఎప్పుడు నేర్పించినావు? ఒక ఉద్యోగం వస్తే అయిపోయినా బాగా నేర్చినావు. పట్టు ఉద్యోగం చేసి వస్తే నీ మొగుడు వంట చేసి పెడతాడు, తిని పండుకుందావు కానీ మనం చెప్తాం. అప్పుడు ఏమైతే మనస్పర్ధలు వచ్చి వాళ్ళేమో ఇద్దరు ఆల్మోగలు కమ్మగా తిన్నికే పట్టణాలకు వెళ్ళిపోతారు. మళ్ళీ మనము యథాస్థానానికి కొట్టేస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితి రావద్దంటే మన ఇంట్లో ఒక్క అమ్మాయి ఉన్నా ఒక్క అబ్బాయి ఉన్నా వాళ్లకు ఇంట్లో మనం చేసే ప్రతి పని నేర్పించండి. అదేదో వాళ్ళే చేయాలని కాదు, నేర్పియాలి. నేర్పించడం వల్ల ఆ పని నేర్చుకుంటే ఏదో ఒక సందర్భంలో ఆ పని అవసరమైనప్పుడు నాకెందుకు రాదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియకుండా ఆ పని చేసేయాలి వాళ్ళు. అందులో మనకు చక్కదనం తెలుస్తుంది. నాకు ఒకటే బిడ్డ ఒకటే కొడుకు, వాడు పని చేయాలా నేనెందుకంటే నువ్వు పని చేసి కష్టపడి పెట్టు, కానీ నేర్పించినందుకు కూర్చోబెట్టు. ఆ పని వాడికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టు, తప్పులేదు.
కానీ పని అసలే నేర్పించకుండా చూపెట్టకుండా వాన్నేదో చేయాలంటే మాత్రము ఏదో ఒక రోజు మనకి గడ్డు కాలం వస్తుంది. కాబట్టి ఆ పని చేయకండి దయచేసి. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మన్నెంకొండల మనమందరం కూడా ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి పౌర్ణమికి మన్నెంకొండ జాతరకి వెళ్తామా? ఏదో కానీ ఏ జాతరకి వెళ్తారో తెలియదు మాకు, కానీ జాతరలు స్టార్ట్ అయినాయంటే మా పిల్లల దగ్గర పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఏడిపోయినరు అంటే అన్నాం అనుకో జాతరకు వెళ్ళి, అది సుల్తాన్పూర్ జాతర కావచ్చు, జుంటుపల్లి జాతర కావచ్చు, ఇట్లకెళ్ళి యా జాతరలో అయినా మా పిల్లలు ఆబ్సెంట్ అవుతారు. మా పిల్లలు ఎక్కువ పర్సెంట్ ఆబ్సెంట్ అయ్యారంటే మేము అనుకోవాలా జాతర నడుస్తుంది ఏడో, పిల్లలు జాతరకు పోయారని అనుకుంటాం. కాబట్టి మనమంతా మన్నెంకొండ జాతరకు పోయి వచ్చింటాం, చూసుంటాము. కాబట్టి ఆ మన్నెంకొండ జాతర అనేటటువంటిది పాటతో మా పిల్లలు మీకు ఒక చక్కని కోలాటాన్ని ప్రదర్శించడానికి వస్తున్నారు. ఆ పాట మీరు వినే ఉంటారు కానీ కోలాటం చూసి ఉంటారు. కాబట్టి మేము చిన్నగా ప్రయత్నం చేశాము. ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాల లోపల అన్నీ కూడా కొన్ని యూట్యూబ్లో చేసి కొన్ని నేర్పించినాం, కొన్ని స్వతహాగా మా పాఠశాలలో మేమే క్రియేట్ చేసి నేర్పించినటువంటి నాటికలు కావచ్చు, కోలాటలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ విధంగా ప్రయత్నం చేసినామండి. కాబట్టి మీ సహాయ సహకారాలు మాకు అందిస్తే మేము ఏ పని చేయడానికి కూడా వెనుకాడము. మీ పిల్లల్ని ఎంతటి పైకి తీసుకెళ్లాలని కూడా మేము వెనుకాడము. కాబట్టి ఈ యొక్క నాటికను మీరందరూ కూడా తిలకించాల్సిందిగా అందరిని కోరుతూ వెంటనే రావాలి. నాటికలో కోలాటంలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు వెంటనే బయటికి రావాలి. ఏమైందిరా మాధవ్? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఇంతసేపు ఒక కొన్ని నాటికలు, కొన్ని పోరాటాలు చూసారు కదా, దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఎవరైనా చెప్పగలరని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ అభిప్రాయం. ఇంతకుముందు సర్పంచ్ గారిని ఊరికి సంబంధించినటువంటి 4 విషయాలు చెప్పండి సార్ అంటే ఏదైనా పర్సనల్ సార్ని నుంచి పంపించమని చెప్పిపోయినారు. కాబట్టి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది, అలాగే మీరు కూర్చొని ఇంతసేపు కూర్చొని ఉన్నారు కాబట్టి మీకేమైనా ఇబ్బంది అవుతుందా, అది ఏమన్నా గ్రామస్తులు ఎవరైనా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరని వారిని స్వతహాగా ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా రావచ్చు. అన్న మీరు నారాయణ ఇక్కడ మాట్లాడితే మాటలకు ఎవరు డబ్బులు తీసుకొని ఖర్చులు కావు. మీకు వచ్చినటువంటి ఆలోచన అందించాలి. రంగిలో మారో డ్యాన్స్తో మీ ముందుకు మా చిన్నారు చేస్తున్నారు. వాళ్ళని చప్పట్లతో ఆహ్వానిద్దాం. దయచేసి ఇంతసేపు పెద్దవాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు పెద్దవాళ్ళు సైలెంట్ అయిపోయారు. విద్యార్థులు చాలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా విద్యార్థులు మాట్లాడారనుకో మూతి మీద వచ్చి కొడతారు. మూతి మీదనే కొడతా. విద్యార్థులు చెప్తున్నామే. పడిపోరు వెనకాల వాళ్ళకి చేసేటప్పుడు మూతి బిగ్గర పెట్టుకోవద్దు, నవ్వాలి. మూతి బిగ్గర పెట్టిరు బెల్ల పెట్టారు.
रंगीला भारत ढोलना रंगीला भारत प्यार के गीत जरा सुन ले, हम प्यार के गीत जरा सुन ले, मैं మరి గుజరాతీ అమ్మాయిలకు ఒకసారి చప్పట్లు కొడదామా?
స్మైల్. ఓకే. ఇప్పుడు గోవింద ఏముంటలేదు, గోవింద గోవింద అనాలి కదా, గోవింద. ఆ గోవింద నామాలతోని మన ముందుకు పోరాటం వచ్చేస్తున్నారు. ఒక్కసారి మన పిల్లల చేత మనం కూడా మన్యం కొండకి దర్శనం చేసుకుని వద్దాం. కాబట్టి ఆ పిల్లలందరికీ కూడా కోలాట ప్రదర్శించడానికి వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఆహ్వానిద్దాం. కోలాటం కట్టలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు తీసుకురండి తొందరగా. కోలాటం కట్టలు ఎవరి దగ్గర ఉన్నాయో తీసుకురండి తొందరగా. అమ్మాయిలు మీ దగ్గర కోలాటం కట్టెలు ఉన్నాయి కదా, తీసుకోండి. గర్ల్స్ మీ దగ్గర కోలాటం కట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయి తొందరగా తీసుకురండి. లేవా? రండి. లోపల ఎందుకు పెట్టుకున్నారమ్మా? లోపల ఏం చేయడానికి పెట్టుకున్నారు? కొలకట్టెలు. ట్రాన్స్లేట్ చేయండి. గోవిందల మూతలు 7 కొండల్లో, ఆ తిరుమల తిరుపతిలో మన్యము సాగికి మంగళారతులు మన్యం కొండల్లో మహబూబు నగరిలో. గోవిందల మూతలు 7 కొండల్లో, ఆ తిరుమల తిరుపతిలో మన్యము సాగికి మంగళారతులు మన్యం కొండల్లో మహబూబు నగరిలో. మన్యము సాగికి మంగళారతులు మన్యం కొండల్లో మెట్టుకు దండాలొక్కటి మన్యం కొండల్లో, ఆ తిరుమల కొండల్లో తలనీలాలు ఇవ్వడం ఒక్కటి మన్యం కొండల్లో, ఆ తిరుమల కొండల్లో. మెట్టుకు దండాలొక్కటి మన్యం కొండల్లో, ఆ తిరుమల కొండల్లో తలనీలాలు ఇవ్వడం ఒక్కటి మన్యం కొండల్లో, ఆ తిరుమల కొండల్లో. తలనీలాలు ఇవ్వడం ఒక్కటి మన్యం కొండల్లో. గోవింద గోవిందల మూతలు 7 కొండల్లో, ఆ తిరుమల తిరుపతిలో మన్యము సానికి మంగళారతులు మన్యం కొండల్లో మహబూబు నగరిలో.
ఒక్కటి మన్యం కొండల్లో ఆ తిరుమల కొండల్లో కొబ్బరికాయలు కొట్టడం ఒక్కటి మన్యం కొండల్లో ఆ తిరుమల కొండల్లో కొబ్బరికాయలు కొట్టడం ఒక్కటి మన్యం కొండల్లో ఆ తిరుమల కొండల్లో కొబ్బరికాయలు కొట్టడం ఒక్కటి మన్యం కొండల్లో ఆ తిరుమల కొండల్లో గోవింద గోవింద గోవిందల మోతలు 7 కొండల్లో ఆ తిరుమల తిరుపతిలో మన్యం స్వామికి మంగళారతులు మన్యం కొండల్లో మా మహబూబ్ నగరిలో మొక్కుల దారి ఒక్కటి మన్యం కొండల్లో ఆ తిరుమల కొండల్లో అభయాలు సగే వెంకన్నొక్కడి మన్యం కొండల్లో ఆ తిరుమల కొండల్లో మొక్కుల దారి ఒక్కటి మన్యం కొండల్లో ఆ తిరుమల కొండల్లో అభయాలు సగే వెంకన్నొక్కడి మన్యం కొండల్లో ఆ తిరుమల కొండల్లో అభయాలు సగే వెంకన్నొక్కడి మన్యం కొండల్లో గోవింద గోవింద గోవిందల మోతలు 7 కొండల్లో ఆ తిరుమల తిరుపతిలో మన్యం స్వామికి మంగళారతులు మన్యం కొండల్లో మా మహబూబ్ నగరిలో తీరిక లేక తిరిగేదెందుకురో ఆతికమకలెందుకురో మరొక మన్యం కొండకు వస్తే పుణ్యమే దొరుకునురో మోక్షాలే గలుగునురో తీరిక లేక తిరిగేదెందుకురో ఆతికమకలెందుకురో మరొక మన్యం కొండకు వస్తే పుణ్యమే దొరుకునురో మోక్షాలే గలుగునురో మరొక మన్యం కొండకు వస్తే పుణ్యమే దొరుకునురో మోక్షాలే గలుగునురో గోవింద గోవిందల మోతలు 7 కొండల్లో ఆ తిరుమల తిరుపతిలో మన్యము స్వామికి మంగళారతులు మన్యం కొండల్లో మా మహబూబ్ నగరిలో గోవిందల మోతలు 7 కొండల్లో ఆ తిరుమల తిరుపతిలో మన్యము స్వామికి మంగళారతులు మన్యం కొండల్లో మా మహబూబ్ నగరిలో గోవింద గోవిందల మోతలు 7 కొండల్లో ఆ తిరుమల తిరుపతిలో మన్యం స్వామికి మంగళారతులు మన్యం కొండల్లో మా మహబూబ్ నగరిలో మన్యం స్వామికి ఒకసారి గట్టిగా గోవిందానండి. చిన్నగా 4 ముందలకి రా. ఒకసారి పిల్లలకు చప్పట్లు కొట్టండి. వాళ్ళ కోలాటము నచ్చలేదు అని అనిపిస్తుంది నాకు, అందుకే చప్పట్లు కొట్టలేదేమో అనిపిస్తుంది. ఇది డాన్స్ చేస్తారు కదా ఆపొచ్చింది. సార్ కొంచెం దగ్గర చేరు.
గుజరాత్ పాట, అలాగే మన్నెంకొండల వాస మహాభారతంలో ఒక ఘట్టము, మహాభారతంలో ఒక ఘట్టము, అలాగే బృందావనంలో నుంచి ఒక ఘట్టం చూసినాము. ఇప్పుడు ఒక్కసారి ప్రతి గ్రామం లోపల ఒక తాండా వెలిసింది, ప్రతి గ్రామం లోపల ఒక తాండా వెలిసింది. మరి ఆ తాండాలో ఉండే సంస్కృతిని కూడా ఒకసారి చూద్దాం. తాండా సంస్కృతి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ పాటలు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ యొక్క నృత్యం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విధంగా మీ పిల్లల చేత ఇప్పుడు తాండాలో ఉన్నటువంటి నృత్య ప్రదర్శన ఇవ్వడానికి మన చిన్నారులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా మాట్లాడదు, దయచేసి ప్లీజ్. మహిళలు మీరు అక్కడ చాలా మాట్లాడుతున్నారు, మొత్తం అది మాట కచేరీ అయిపోయింది. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ సౌండ్ ఏం లేదు, చక్కగా చూస్తున్నారు. కానీ అక్కడ అదే ఏరియా చాలా డిస్టర్బ్ చేస్తుంది. సార్ Yes.
మీకు తండ దగ్గరనే ఉంటుంది కాబట్టి పాటకు అర్థం తెలిసి ఉండొచ్చు. తెలుసా? మా భాషనే కాబట్టి కాస్త వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వీరేనా అంటే తమ్ముడు లేదా అన్న. నాకు ఇప్పుడు 18 సంవత్సరాలు నిండబోతున్నాయి కదా, మరి నాకు చక్కదైనటువంటి జంట ఎవరిని తీసుకొస్తున్నామని తమ్ముడిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు తమ్ముడు అంటే పాట మొత్తంలో మీనింగ్, తమ్ముడు ఏం చేశాడంటే నీకు సంబంధం చూసినా చాలా చక్కనైనటువంటి నీకు సరిజోడి ప్రభుత్వ ఉద్యోగి కూడా కాబట్టి చూసినా అంటాడు. సరే అతనైతే ప్రభుత్వ ఉద్యోగి కానీ మరి అత్తమామలు ఏ విధంగా ఉన్నారో తెలియదు కదా, మరి నేను ఇన్ని రోజులు నువ్వు నన్ను చక్కగా పెంచుకున్నావు, రేపు అత్తారింటికి పంపించినప్పుడు నన్ను అత్తమామలు హింసిస్తారేమో, సరిగా చూసుకోరేమో అని అమ్మాయి అంటుంటే బ్రదర్ మళ్ళీ అన్న ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళు గారు, అత్తమామలు కూడా చాలా గుణవంతులు, వాళ్ళు కూడా నిన్ను చక్కగా చూసుకుంటారు అని చెప్పేటటువంటి ప్రయత్నంలో ఈ పాట ఉంటుంది. చాలా మా విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించారు కాబట్టి వాళ్ళకు మరొక్కసారి మనం గట్టిగా చప్పట్లతో వాళ్ళను ప్రోత్సహిద్దాం. చివరిగా ఒక్క నాటిక ఉంది సార్, అది చూసిన తర్వాత మనమంతా నేను మీరు అంతా ఒకటేసారి వెళ్ళిపోతాం. దయచేసి ఎవరు వెళ్ళకండి. ఛత్రపతి శివాజీ అలాగే శివాజీ కొడుకు సంభాజీ వాళ్ళిద్దరు ఒక నాటిక పైన ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఒక చిన్న ప్రయత్నం చేశాము. అది ఇప్పటివరకు ఎక్కడ లేదు, మేమే క్రియేట్ చేసి చేసినటువంటి ఒక చిన్న ప్రదర్శన సార్. అది ఒకసారి చూస్తే మా పిల్లలు ఒకవేళ డైలాగ్ డెలివరీ కరెక్ట్ చేస్తే మనం కూర్చున్న దగ్గరనే మన ఎంట్రుకలు లేచి నిలబడతాయి. అటువంటి డైలాగ్లు వాళ్ళు ఒకవేళ ప్రదర్శించగలిగితే అటువంటి చక్కటి ప్రదర్శన సార్. ఒక 15-20 నిమిషాల్లో మీ ముందుకు రాబోతున్నాము. అంత లోపల మరో డ్యాన్స్తో మిమ్మల్ని అలరించడానికి త్వరలో ముందుంటాం సార్. అంత లోపల ఎవరైనా మాట్లాడాలనుకుంటే అవకాశం ఉంటుంది సార్, రావచ్చు. మన గ్రామంలో చుట్టూ చెట్లు కనిపిస్తాయి కానీ మామిడి చెట్లు ఎన్నో తెలియదు నాకు. కానీ మామిడి కొనల పైన మేఘాలు ఆగినాయంట. ఆ మేఘాల నుంచి ఏమొస్తుందో ఇప్పుడు మా పిల్లలు ప్రదర్శించబోతున్నాను, ఒకసారి చూద్దాం. అక్కడ వెనకాల ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఎందుకు నిలబడ్డారు, ఎందుకు మాట్లాడుతున్నారు అర్థమవుతుంది. ఇదంతా ఈ నుంచి ఆడ వరకు మీరే ఇక్కడంతా సైలెంట్ గా కూర్చున్నారు. అక్కడ కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, అయినా మనం అక్కడ కూర్చోవట్లే, ఇక్కడే నిలబడి ఇక్కడే మాట్లాడుతున్నాం. మనసులు ఎవరి మీదనే
సిద్ధము ఎవరి మీదనే సిలుక పచ్చాటి సీర సింగులు చెట్టి వాటి జాడ కాసి ఎదురు చూస్తే బంగుల ఎక్కి సిన్నోని సోయిల తెంపలు ఎరుపెట్టి రాలుగా ఏడ మనసు వారి ముసి నవ్వుల సిగ్గు సిద్ధం సిన్నోని మీదనే ఓ నా లోగ మొత్తం నేనోని మీదనే సిద్ధం సిన్నోని మీదనే ఓ నా లోగ మొత్తం నేనోని మీదనే మమ్ముడే కోణాల మీద మబ్బులేమో నిలిచినాయి మమ్ముడే కోణాల మీద మబ్బులేమో నిలిచినాయి మనసులు ఎవరి మీదనే ఓ భూజవ్వ మనసులు ఎవరి మీదనే బంతి పువ్వుల మీద బాసలేమో ఊసినాయి బంతి పువ్వుల మీద బాసలేమో ఊసినాయి బమలు ఎవరి మీదనే ఓ పూజవ్వ బమలు ఎవరి మీదనే బోడు గజ్జల పట్టీలే పెట్టుకొని బుగ్గలున్న లంగా జాకెట్టే కట్టుకొని బుట్ట కమ్మాలు కొట్టే దిద్దుకొని ఎరుగు పొరుగంటూ లేని అన్నవాడి ఎరుగు దక్కంగా బమలు నా బాగ మీదనే ఓ నాగవ బరాబరు వాని మీదనే బమలు నా బావ మీదనే ఓ నాగవ బాజాబ్ద వాని మీదనే అప్పుడే కోణాల మీ మబ్బులాగిన చూద్దాం ఒకసారి. మనకైతే ఇక్కడ కనిపించలేదు. ఒక్కసారి చప్పట్లు కొడితే మనకు నిద్ర పోతుంది, పిల్లలకి ఉత్సాహం కలుగుతుంది. చప్పట్లు కొట్టడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం చప్పట్లు కొడితే ఈ రెండు చేతులు కరెక్ట్ ఆపుతాయి కదా, ఇక్కడ వేలుకు వేలు రెండు వేలు ఇట్లా కలిసినప్పుడు ఇక్కడ రక్త ప్రసరణ జరిగినప్పుడు మనకు కాలు తిమ్మిరి పడితే నిజంగానే పోతుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా కాలు తిమ్మిరి పడితే చప్పట్లు కొట్టండి, తెలిసిపోతుంది. అరే నిజమే కదా అనిపిస్తుంది. కాలు తిమ్మిరి పడితే పైకి లేవాలి, చప్పట్లు కొట్టాలి, అంతే. దానికి మంది అదే. సార్ ఇప్పుడు వైపాల్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. ఇంకా ఒక 10 నిమిషాల్లో మన ప్రోగ్రాం అయిపోతుంది. ఇక్కడ మన గ్రామంలో ఈరోజు పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి పాఠశాల బృందం అనేటువంటి పరశురామ్ సార్ అండ్ టీం, అదేవిధంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా వచ్చినటువంటి అతిథులు, విద్యార్థులకు నమస్కారాలు. ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే మన గ్రామంలో ఆల్రెడీ ఏంటంటే సార్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఏదో ఒకరోజుతో అయ్యే పని కాదు ఇది. ఒక నెల నుంచి నేను చూస్తూ ఉన్నా, ప్రతిరోజు ప్రతి ఒక్క స్కూల్లో టీచర్స్ ఏముంటా అంటే టైం అయిపోగానే ఇంటికి వెళ్దాం, ఇప్పుడు వెళ్దాం అన్నట్లా ఉంటారు. నేను ఆల్రెడీ ప్రతి స్కూల్కి వెళ్తుంటారా, అక్కడ చూస్తుంటే వాళ్ళ టైం అయిపోతుంటే ముందే ఈ 1 టైమ్స్ వచ్చినప్పటి నుంచి సార్ వాళ్ళు ఇక్కడనే ఉండే సాయంత్రం వరకు ఇక్కడ వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహించడం జరిగింది. స్కూల్ టైంలో యథావిధిగా క్లాసులు నిర్వహించి వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్కూల్ పాఠశాలలో వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా పిల్లలకు డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రతి స్కూల్లో ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ టైం ఆల్రెడీ 12:30 కంటే 12 గంటలకు పెట్టేసి 12:30కి యథావిధిగా బ్యాగ్ వేసుకొని వెళ్దామని చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సార్ వాళ్ళు, పరశురామ్ సార్ కానీ అండ్ సంగీత టీచర్ కానీ, పాండు సార్ కానీ, అంజీ సార్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం వరకు ఇక్కడ నుండి పిల్లలకు డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఒక్కొక్క ఇక్కడ చూస్తున్నాం మనము ఇన్ని సాంగ్స్ కానీ ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ నిర్వహించడం అంటే ఏదో ఒక రోజుతో 2 రోజులతో అయ్యే పని కాదు.
ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళు ఎలాంటి ఇలా చిన్న తప్పులు చేయకుండా నిర్వహించడం జరిగింది. అంత వాళ్ళు చేయాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం. ఆ ప్రాక్టీస్ అనేది చాలా రోజుల నుంచి చేయడం వల్ల ఇది అనేది వాళ్ళు నిర్వహించడానికి ఆస్కారం అయింది. కాబట్టి మనం వాళ్ళకి ఎప్పుడు ఏంటంటుంటే వాళ్ళు ప్రతిసారి స్కూల్లో మీటింగ్ నిర్వహించినప్పుడు కానీ ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఊళ్ళో ప్రతి ఒక్కరు ఏంటి రారు అని సార్ ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను ఏ కార్యక్రమం చేసినప్పుడు రావాలి, అందరూ వస్తే బాగుంటుంది, నేను కూడా చేయడానికి ప్రోత్సహిస్తే బాగుంటుందని అడుగుతూ ఉంటాడు. అయినా కొంతమంది ఎప్పుడు వచ్చే వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు. కొంతమంది ఎంత చెప్పినా కూడా అదే విషయాన్ని మళ్ళీ ఏదో ఉంటుంది అన్నట్టు అనుకుంటారు. ఎప్పుడైనా మనం స్కూల్ కాడికి ఏదైనా ఒక వచ్చినప్పుడు కనీసం వాళ్ళు చెప్పిన 10 మాటలు 2 మాటలు వింటే మనం ఎంతో అభివృద్ధి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు ఉదయం సాయంత్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళు మంచి నీరు కూడా రాకుండా ఎంత కష్టపడి పిల్లలని ఇది చేస్తున్నారు. ఆ టైం అనేది మనం కూడా కొంతలో కొంత కష్టపడి మనము మన పిల్లల గురించి మనము శ్రద్ధ తీసుకుంటే మన పిల్లలు ముందు చాలా బాగుపడతారని నేను కోరుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్, మీ చెప్పిన సందేశం అందిస్తున్నందుకు. నెక్స్ట్ దాండియా స్థానం కోలాటం కాచుకొట్టండి అందరూ గట్టిగా.